హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ ప్రేమ మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఈ ప్రేమ నన్ను నమ్మించి మోసం చేసింది, నా చెల్లెలి జీవితంలో కోలుకోకుండా చేసింది అని చెప్పి ఆలోచిస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలోనే ప్రేమ ధీరజ్ దగ్గరికి వచ్చి, ఒరేయ్ ధీరజ్, నేను అమూల్య విషయంలో కావాలని ఏ తప్పు చెయ్యలేదురా. ఆ క్షణాన ఏం చెయ్యాలో తెలియక అమూల్యాని తాలి మెడలో వేసుకోమని రమ్మని చెప్పాను. కానీ ఈ ఇంటి మీద పగతో కాదురా, అమూల్యని కాపాడుకోవాలన్న ఒకే ఒక్క కారణం చేత అలా చెప్పవలసి వచ్చింది. నన్ను నమ్మరా ప్లీజ్, నీకు దండం పెడతాను. నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నానురా, ఇది నటన కాదు అని ఇక ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ తన దగ్గర ఉన్న ఆ పావురాల బొమ్మని ధీరజ్కిస్తుంది. అది చూసిన ధీరజ్ కోపంతో వాటిని నేలకిసిరి కొట్టేస్తాడు. ఇక దాంతో ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే వాటిని క్లీన్ చేస్తూ ఉండగా ప్రేమ చేతికి గాయమవుతుంది. అది చూసిన ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో నర్మద అక్కడికి వచ్చి, ధీరజ్, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఎందుకలా? ప్రేమ చేతికి ఎంతలా గాయమయ్యిందో చూడు, ఎలా బాధపడుతుందో ఒక్కసారి చూడు అనగానే అప్పుడు ధీరజ్, లేదు వదినా, నువ్వు ప్రేమ గురించి చాలా గుడ్డిగా నమ్ముతున్నావు. మనం అనుకున్నట్టు ప్రేమ చాలా మోసం చేసింది. నా ప్రేమ విషయంలో తను ఇంతలా మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేదు అని చెప్పి ధీరజ్ ప్రేమ గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న నర్మదకి చాలా కోపం వస్తుంది. వెంటనే ధీరజ్ చెంప పగలగొడుతుంది. చూడు, అమూల్య విషయంలో ప్రేమ ఏ తప్పు చెయ్యలేదు. అసలు ఈ విషయం గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? అమూల్య జీవితాన్ని నాశనం చేసింది ఎవరో కాదు అని చెప్పబోయి ఒక్కసారే సడన్గా ఆగిపోతుంది. అది చూసిన ధీరజ్, చెప్పు వదిన, ఎవరు అమూల్య జీవితాన్ని నాశనం చేస్తారు? నిజం చెప్పు అనగానే అప్పుడు నర్మద, ఎవరా? ఆ వల్లినే అమూల్య జీవితాన్ని నాశనం చేసింది. అసలు అమూల్య విశ్వాని ప్రేమించేలా చేసింది ఆ వల్లి. ఆ రోజు విశ్వ అమూల్యాని బలవంతంగా తీసుకువెళ్ళింది ఆ వల్లి వల్లే. అసలు దానికంతటి కారణం వల్లినే. అందుకే ఆ నిజం చందుకి తెలిసి బాగా తాగేసి వచ్చాడు. ఆ నిజం మావయ్య ముందు బయట పెట్టబోయాడు. మేమే చందు బావని ఆపాము. ఇప్పుడు మావయ్యకి ఆ నిజం తెలిస్తే ఏమైపోతాడో అని చెప్పకుండా ఆపాము అని నర్మద అనగానే ఇక ఆ మాటలు విన్న ధీరజ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక వెంటనే ధీరజ్, ఏంటొదినా, నువ్వు చెప్పేది నిజమా అనగానే అప్పుడు నర్మద, అవును ధీరజ్, నేను చెప్పేది నిజము. అసలు ఈ రెండు కుటుంబాలకి మధ్య గొడవలకి కారణం ఆ వల్లినే. అందుకే ఆ విషయం చందుకి తెలిసి వల్లి ఒక్కని వాళ్ళ పుట్టింట్లో వదిలేసి వచ్చాడు అని ఇక నర్మద జరిగిన విషయం మొత్తం కూడా ధీరజ్కి చెప్తుంది. దాంతో ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ప్రేమ మాత్రం చాలా బాధపడుతూ గదిలోకి వెళ్ళి నిద్రపోతూ ఉంటుంది. ఇంతలోనే ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి చాలా బాధగా ప్రేమ చెయ్యి పట్టుకొని, ఏంటి ప్రేమ, ఇన్ని రోజులు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? అసలు అమూల్య విషయంలో నువ్వు తప్పు చేశావని నేను అనుకొని అందుకే నిన్ను బాధ పెట్టాను. కానీ ఒక్క క్షణం నాతో ఈ నిజం చెప్పి ఉంటే నిన్ను బాధ పెట్టేవాన్నే కాదు అని చెప్పి ధీరజ్ ప్రేమ చెయ్యికి ఉన్న ఆ గాయానికి మందు పెడుతూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే ప్రేమ మెలకువలోకి వస్తుంది. ధీరజ్ని చూసి, ఏంటి నా మెడలో తాళి కట్టడం వల్లే నీకివన్నీ బాధలా? నేను ఏ తప్పు చేశాన్రా? నిన్ను ప్రేమగా చూసుకోవడం నా తప్ప? నేను అమూల్య జీవితాన్ని నాశనమై పోకుండా కాపాడడం నా తప్ప? నేను ఏం చేశానని పదే పదే మీ అమ్మ వల్ల నా మెడలో తాళి కట్టావని ఎందుకురా నన్ను బాధ పెడుతున్నావు? చూడు, నీకు ఇష్టం లేకుంటే నన్ను పంపించేసేయ్, నేను ఏ హాస్టల్కైనా వెళ్ళిపోతాను. కానీ నీ వల్ల నేను మాటలు పడలేను అని చెప్పి ప్రేమ ధీరజ్తో అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న ధీరజ్ చాలా బాధపడుతూ వెంటనే ప్రేమని హగ్ చేసుకుంటాడు. అది చూసిన ప్రేమ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంట్రా అనేదని అనేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు ఇలా ప్రేమగా హగ్ చేసుకోవడం ఏంటి అనగానే అప్పుడు ధీరజ్, చూడు ప్రేమ, నాకు నిజం తెలియక ఇలా మాట్లాడాను.
కానీ నువ్వు చెప్పే నిజాలు అబద్ధమని నమ్మాను కనుకే ఇలా నిన్ను బాధ పెట్టాను. నన్ను క్షమించు ప్రేమ అని ధీరజ్ అనగానే ఇక ప్రేమ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు ధీరజ్, ప్రేమ ఇక నిన్ను ఎప్పుడూ బాధ పెట్టను, నిన్నిలా కోపగించుకోను అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమని ఓదారుస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా రామరాజు ఒంటరిగా కూర్చొని చందు గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి వీడు ఎప్పుడూ లేంది ఇలా తాగి రావడమేంటి, అయినా శ్రీవల్లి వల్లే తాగడమేంటి, అసలు శ్రీవల్లి ఏం చేసింది, ఎందుకు వీడెలా తాగాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో రామరాజుకి ఒక ఆలోచన వస్తుంది. అసలు నిజమేంటో తెలుసుకోవాలి, లేకపోతే వీడి పరిస్థితి ఏమైపోతుందో అని చెప్పి ఇక వెంటనే రామరాజు ఉదయాన్నే లేచి చందు గదిలోకి వెళ్తాడు. ఇక చందు నిద్రపోవడం చూసిన రామరాజు, ఒరేయ్ చందు, రాత్రి నువ్వు ఎందుకు బాధపడ్డావో అర్థం కావడం లేదు. ఆ బాధకి కారణం శ్రీవల్లి అంటున్నావు, అసలు నిజమేంటో నేను తెలుసుకోవాలి అని చెప్పి ఇక రామరాజు చందు చందు అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న చందు వెంటనే నిద్రలేచి, నానా ఏంటి ఇంత ఉదయాన్నే వచ్చారేంటి అనగానే అప్పుడు రామరాజు, ఒరేయ్ నిజం చెప్పరా, అసలు రాత్రి నువ్వు ఎందుకు తాగి వచ్చావు, దానికి కారణం శ్రీవల్లి అన్నావు, అసలు శ్రీవల్లి ఏం తప్పు చేసింది, నిజం చెప్పు అని రామరాజు అంటూ ఉంటే ఇక చందు షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అంటే నేను రాత్రి తాగింది నాన్నకి తెలిసిపోయింది, ఇప్పుడు శ్రీవల్లి గురించి నాన్నకు తెలిస్తే ఎంతలా బాధపడతాడో అని చెప్పి చందు అనుకుంటూ, నానా ఏం లేదు నానా, ఊరికే అన్నాను అంటూ ఉంటే అప్పుడు రామరాజు, లేదురా, నీ మొహం చూస్తుంటే నాకలా అనిపించడం లేదు, చెప్పు అసలు ఏం జరిగింది, నిజం చెప్పు, ఎందుకు నీలో నువ్వే బాధపడుతున్నావు చెప్పరా అంటూ ఉంటే ఇక చందు అటూ ఇటూ చూస్తూ ఉంటాడు. ఇంతలో రామరాజు చందు చెయ్యి తీసుకొని తన తల మీద పెట్టుకొని, ఒరేయ్ నా మీద ఒట్టేసి నిజం చెప్పరా, అసలు ఏం జరిగింది, ఎందుకు అంతలా బాధపడుతున్నావు, నిజం చెప్పు, రాత్రి నాతో ఏదో చెప్పబోయావు కానీ నర్మద ప్రేమ ఇద్దరు కలిసి ఆ నిజాన్ని చెప్పకుండా ఆపేశారు, నిన్ను లోపలికి తీసుకువెళ్లారు, చెప్పరా చందు ఏం జరిగింది అనగానే అప్పుడు చందు బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ వెంటనే రామరాజుని హగ్ చేసుకొని, నానా మోసపోయాను నానా, ఆ వల్లి చేతిలో మోసపోయాను అనగానే రామరాజు షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. వల్లి చేతిలో మోసపోవడమేంట్రా, తను ఎంతో మంచిది, ఈ ఇంటి కోడలిగా రావడం మన అదృష్టం రా అనగానే అప్పుడు చందు, లేదు నానా, మనం అనుకున్నట్టు ఆ శ్రీవల్లి మంచిది కాదు, అసలు అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుందే ఆ శ్రీవల్లి, చదువుకోకున్నా కూడా దొంగ సర్టిఫికెట్లు సృష్టించి ఇక తను టీచర్గా వడిలో పాఠాలు చెప్తుందని మనకు అనుకున్నాం, కానీ తను స్కూల్కు వెళ్తున్నానని చెప్పి వాళ్ళ పుట్టింట్లో రెస్ట్ తీసుకుంది, వల్లి చెప్పినవన్నీ అబద్ధాలు నానా, వాళ్ళకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు, అబద్ధం చెప్పి పెళ్లి చేశారు, వాళ్ళ అమ్మ నాన్న వల్లి ముగ్గురు చాలా మోసగాళ్ళు నానా అని చందు అనగానే ఆ మాటలు విన్న రామరాజు షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అంటే వల్లి చెప్పిన ప్రతి మాట అబద్ధమేనా అనగానే అప్పుడు చందు, అవునానా, ఆ వల్లి మాయ మాటలతో మనల్ని మోసం చేసింది, నమ్మించి ద్రోహం చేసి గొంతు కోసింది, నా చెల్లెలి జీవితాన్నే నాశనం చెయ్యాలని చూసింది, ఆ శత్రువులతో చేతులు కలిపి మన కుటుంబాన్ని మన మనుషులని శాశ్వతంగా విడదీయాలని చూసింది ఆ వల్లి నానా అని చెప్పి ఇక చందు శ్రీవల్లి నిజస్వరూపం మొత్తం రామరాజు ముందు బయట పెడతాడు. ఇక అది చూసిన రామరాజు వల్లి మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. శ్రీవల్లి, నిన్ను ఎంతగానో నమ్మాను, కోడలివైనా కూడా కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను, అలాంటిది నా కూతురు జీవితాన్నే నాశనం చెయ్యాలని చూస్తావా అని ఇక రామరాజు కోపంతో రగిలిపోతూ వెంటనే భాగ్యం ఇంటికి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళేసరికి శ్రీవల్లి భాగ్యం అందరూ కూడా మాట్లాడుకుంటూ కూర్చుంటారు. అది చూసిన రామరాజు వల్లి వల్లి అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న శ్రీవల్లి ఇక వెంటనే రామరాజును చూసి, అమ్మా, మా మామయ్య నన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు, నా గురించి ఇంకా ఆయనకి నిజం తెలియలేదు, కానీ ఈ నిజాన్ని తెలియకుండా చేసి మళ్ళీ నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అని వల్లి అనగానే అప్పుడు భాగ్యం, సరే అమ్మా అంటుంది. ఇక శ్రీవల్లి,
రామరాజు దగ్గరికి వచ్చి మావయ్య మీరా లోపలికి రండి అనగానే అప్పుడు రామరాజు లోపలికి వెళ్తాడు. భాగ్యం కాలు జారి కింద పడిపోయావేమో, అందుకే శ్రీవల్లి నీకోసం ఇక్కడికి వచ్చిందని చందు చెప్పాడు. ఇప్పుడు ఎలా ఉందమ్మా అని రామరాజు అనగానే అప్పుడు భాగ్యం అన్నయ్య ఇప్పుడు బాగానే ఉంది. ఇక నా కూతుర్ని తీసుకువెళ్ళిపోండి అన్నయ్య, ఎన్ని రోజులని ఇక్కడ ఉంటుంది చెప్పు, పాపం అల్లుడు గారు అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నాడో అని భాగ్యం అనగానే అప్పుడు రామరాజు అమ్మ శ్రీవల్లి వెళ్దామా అనేసరికి ఇక శ్రీవల్లి చాలా సంతోషపడుతూ మావయ్య బ్యాగ్ తీసుకొని వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి బ్యాగ్ తీసుకొని బయటికి వస్తుంది. ఇక అది చూసిన రామరాజు అమ్మ మరి ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నావు, స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పాలి కదా, మీ ప్రిన్సిపల్ గారు ఏమీ అనరా అనగానే అప్పుడు వల్లి లేదు మావయ్య సెలవు పెట్టాను, వాళ్ళకి చెప్పే వచ్చేసాను అని వల్లి అంటుంది. అప్పుడు రామరాజు మరి విశ్వాని ఒక్కసారైనా జైలుకు వెళ్ళి చూసి వచ్చావా అనగానే అప్పుడు వల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి మావయ్య నేను విశ్వాన్ని కలవడమేంటి, అయినా వాడు జైల్లో ఉంటే వాణ్ణి కలవనే అవసరం నాకేముంటుంది మావయ్య అని వల్లి అనగానే అప్పుడు రామరాజు ఎందుకంటే వాళ్ళతో చేతులు కలిపావు కదా, మరి వాళ్ళు ఏదైనా ప్లాన్ చెప్తే మా కుటుంబాన్ని మమ్మల్ని నాశనం చెయ్యాలి కదా, అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశావు కదా, మరి వాళ్ళని కలవకుండా ఎలా ఉంటావమ్మా, డబ్బు కోసం ఏ పనైనా చేస్తావు కదా అని రామరాజు అనగానే ఇక వల్లి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే మావయ్య ఏంటి ఏం మాట్లాడుతున్నారు, నేను అమూల్య జీవితాన్ని నాశనం చేయడం ఏంటి మావయ్య, అమూల్య నా సొంత ఆడపడుచు అనగానే అప్పుడు రామరాజు అదే కదమ్మా మా బాధ కూడా, నువ్వు ఎంతో మంచిదానివని నమ్మాము, ఆభం శుభం తెలియని ఒక పల్లెటూరు అమ్మాయి చదువుకుంది, తననిచ్చి పెళ్లి చేస్తే నా కొడుకు జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుందని అనుకొని నిన్నిచ్చి నా కొడుక్కి పెళ్లి జరిపించాను. కానీ నువ్వు మీ అమ్మ కలిసి నా కొడుకుని నా కుటుంబాన్ని ఇంతలా మోసం చేస్తారని అస్సలు ఊహించుకోలేదు. ఎన్నో ఆస్తులు అంతస్తులు డబ్బు మాకు ఉందని అబద్ధం చెప్పారు, చదువుకుందని అబద్ధం చెప్పారు, నా కొడుక్కిచ్చి పెళ్లి జరిపించారు. కొన్ని రోజుల తర్వాత ఆస్తులు మొత్తం ఫైనాన్సులో లాస్ వచ్చింది అని చెప్పి మాతో అబద్ధమాడి మా దగ్గరే డబ్బు తీసుకొని వ్యాపారం చేస్తానని కొత్త ప్లాన్ వేసి నాటకవాడారు. ఇంతే కాకుండా ఆ విశ్వ భద్రావతితో చేతులు కలిపి నా కూతురు జీవితాన్ని కూడా నాశనం చేశావు. ఆ రోజు నువ్వు నా కూతుర్ని బలవంతంగా విశ్వాకి అప్పజెప్పావు, లేకపోతే నా కూతురు జీవితం ఈరోజు చాలా సంతోషంగా ఉండేది. ఇదంతా నువ్వు మీ అమ్మ కలిసి ఆడిన నాటకం అని చెప్పి ఇక రామరాజు చాలా కోపంగా భాగ్యం శ్రీవల్లి చెంప పగలగొడతాడు. ఇక అది చూసిన భాగ్యం అన్నయ్య మేము చేసింది తప్పే, ఈ ఒక్కసారి క్షమించన్నయ్య, నా కూతురు జీవితాన్ని నాశనం చేయొద్దన్నయ్య అని భాగ్యం బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు రామరాజు చూడు ఇన్ని రోజులు నీ కూతురు ఎంతో మంచిదని అనుకున్నాను, కానీ నా ఇంటి గౌరవాన్ని నా గౌరవాన్ని కాపాడేది ప్రేమ నర్మద, వాళ్ళిద్దరే నా కోడళ్ళు. చూడు ఇక తొందరలోనే నా కొడుకు చేత నీ కూతురికి విడాకులు ఇప్పిస్తాను, అలా అయితేనే మీలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది అని చెప్పి ఇక రామరాజు భాగ్యం శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అది చూసిన శ్రీవల్లి చాలా బాధపడుతూ అమ్మోయ్ ఏంటమ్మా బావ ఇన్ని రోజులు ఏదో కోపంలో ఉన్నాడు, కొద్ది రోజులైతే ఆ కోపం పోతుంది, నన్ను ఇంటికి తీసుకువెళ్తాడని అనుకున్నాను, కానీ మావయ్య మాత్రం నాకు బావకి విడాకులు ఇప్పించి మమ్మల్ని శాశ్వతంగా దూరం చేస్తానని చెప్తున్నాడు. బావ దూరం అయితే నేను తట్టుకోలేను, నా ప్రాణాలు తీసుకోవడానికైనా వెనకాడను అమ్మ, ఇక బావ నాకు దూరం అయిపోయినట్టే అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం అమ్మడు నువ్వేమి బాధపడకు, ఎలాగైనా నిన్ను ఆ ఇంటికి పంపించే బాధ్యత నాది అని భాగ్యం అనగానే ఇక శ్రీవల్లి ఏంటి పంపిస్తావా, ఇంకా ఎప్పుడు, మా మావయ్యకి బావకి నిజం తెలిసింది, ఇక వాళ్ళు నా మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు, అలాంటప్పుడు ఎలా పంపిస్తావు, ఇదంతా నీ వల్లే నా జీవితం నాశనమైపోయింది అని చెప్పి ఇక శ్రీవల్లి భాగ్యం చెంప పగలగొడుతుంది. ఇక రామరాజు వెంటనే చందు దగ్గరికి వచ్చి చందు ఆ శ్రీవల్లికి బుద్ధి రావాలంటే ఒక్కటే ఉపాయం, పద వెళ్దాం
అనగానే అప్పుడు చందు నానా ఎక్కడికి ఎక్కడికి వెళ్దాం అనేసరికి అప్పుడు రామరాజు చూర్రా శ్రీవల్లి లాంటి వాళ్ళు మోసం చేసినప్పుడు మనకు వాళ్ళ ఇంట్లో స్థానం లేదు. అందుకే ఆ శ్రీవల్లికి విడాకులు ఇవ్వడం కోసం మంచి లాయర్ దగ్గరికి వెళ్దాం పదరా అనగానే అప్పుడు చందు నానా అంటూ ఉంటే ఇక రామరాజు లేదురా నువ్వు సంతోషంగా ఉండాలి అంటే ఆ శ్రీవల్లికి విడాకులు ఇవ్వాల్సిందే అని చెప్పి ఇక రామరాజు చందుని తీసుకొని లాయర్ దగ్గరికి వెళ్తారు. ఇక జరిగిన విషయం మొత్తం కూడా రామరాజు చందు లాయర్తో చెప్పడంతో ఇక లాయర్ సరేనండి తొందరలోనే చందు విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం అని చెప్పి లాయర్ చెప్పగానే ఇక ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు. అది గమనించిన నర్మదా ప్రేమ ఏంటి ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని చెప్పి ఇక నర్మద చందు దగ్గరికి వెళ్ళి బావా ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు అనగానే ఇక చందు అదే నర్మద శ్రీవల్లికి విడాకులు ఇవ్వడం కోసం లాయర్ని కలిసి వస్తున్నాం అనగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటి బావా ఈ చిన్న తప్పుకి అక్కకి విడాకులు ఇచ్చి నువ్వు అక్కని శాశ్వతంగా దూరం చేసుకోవాలనుకోవడం ఏంటి బావా? లేదు ఏదో తెలిసి తెలియక తప్పు చేసింది, ఇదొక్కసారి క్షమించి అక్కని ఇంటికి తీసుకురా బావా, మా చేతులతోనే తన జీవితాన్ని నాశనం చేశావని అక్క చాలా కోపంగా ఉంది. ప్లీజ్ బావా ఇదొక్కసారి క్షమించి మా మీద ఉన్న గౌరవంతో నువ్వు వల్లి అక్కని ఇంటికి తీసుకురా ప్లీజ్ అని నర్మదా ప్రేమ బ్రతిమిలాడుతూ ఉంటారు. అప్పుడు చందు చూడండి ఇంకా ఏ విషయమైనా మీరు చెప్పినట్టు చేస్తాను, కానీ ఈ విషయంలో మాత్రం నేను ఎవ్వరి మాట వినను అని చందు చెప్పగానే ఇక వాళ్ళు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అది కాదు బావా వల్లి అక్క గురించి కూడా ఆలోచించండి, పాపం తను కూడా ఒక ఆడపిల్లే కదా బావా, ఆడపిల్ల జీవితం భర్త వదిలేసిన ఆడపిల్ల జీవితం ఎంత బాధగా ఉంటుందో తెలియదా బావా? చూడు అక్క గురించి ఆలోచించు బావా, తన గురించి నలుగురు నానా రకాలుగా అనుకోకముందే నువ్వు అక్కని ఇంటికి తీసుకురా అని నర్మదా ప్రేమ బ్రతిమిలాడినా కూడా చందు మాత్రం చూడండి ముందు మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి, నన్ను ఒంటరిగా ప్రశాంతంగా ఉండనివ్వండి అని చెప్పగానే ఇక ఇద్దరూ కూడా అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు. ఇక నర్మదా ప్రేమ చందు గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇక ప్రేమ మాత్రం అక్క ఇలా జరిగిందేంటి, వల్లి అక్కకి బుద్ధి చెప్పి అలా మళ్ళీ చెయ్యకుండా చేస్తాడని అనుకున్నాం, కానీ ఇలా వల్లి అక్కకి విడాకులు ఇస్తాడని జన్మలో అనుకోలేదక్క, పాపం వల్లి అక్క ఎంత బాధపడుతుందో అని ఇక ప్రేమ నర్మద బాధపడుతూ ఉంటారు. ఈ విధంగా ప్రేమ గురించి తప్పుగా మాట్లాడిన ధీరజ్ చెంప పగలగొట్టి అసలు నిజం తెలుసుకున్న నర్మద. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.